హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈ వ్లాగ్‌లో వచ్చేసరికి నేనొక స్పెషల్ ఐటెమ్ అయితే పర్చేస్ చేశానండి. ప్రతిసారి స్పెషల్ అనే ఉంటుంది. ఏమీ ఉండదు దానిలో అని అనుకోకండి. నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ కానీ, నేను పర్చేస్ చేసే ప్రొడక్ట్స్ కానీ నాకెప్పుడు స్పెషల్‌గానే ఉంటుంది. అండ్ మన వీడియో అయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే గనక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నేను ఒక ట్రైపాడ్ అయితే పర్చేస్ చేశాను. ఏ వెబ్‌సైట్‌లోనూ కాదు, ఏ ఆన్‌లైన్‌లోనూ కాదండి. నేను డైరెక్ట్ ఒక షాప్‌కెళ్ళి అయితే పర్చేస్ చేసుకున్నా. అదైతే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నా రిలేటివ్స్ కూడా చెప్పారు అక్కడైతే ప్రొడక్ట్స్ చాలా బావుంటాయని. సరే అని చెప్పేసి జస్ట్ చూద్దామని వెళ్ళాను. బట్ అక్కడ నాకు క్వాలిటీ నచ్చింది. అందుకే నేను పర్చేస్ చేసేసాను దాన్ని. అది వచ్చేసరికి నేను అంటే అన్బాక్సింగ్ చేసి దానికి సంబంధించిన రివ్యూస్ ఇద్దాము. అసలు అందులో ఏమేమి ఇచ్చారు? ఏంటి? అందువల్ల యూజ్ ఏంటి? అన్నీ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుందామనైతే ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేసానండి. నాకైతే చాలా నచ్చింది. దానిలో వచ్చేసరికి మనకి చాలా ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసరికి లైటింగ్‌ది ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దానికి సంబంధించిన వైర్ ఉంటుంది కదా! ఆ ప్లగ్ పెట్టుకోవడానికి ఒక వైర్ అయితే ఇచ్చారు. ఆ వైర్ కూడా కొంచెం లెంత్ ఎక్కువగానే ఇచ్చారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి కెమెరాస్ అంటే మొబైల్స్ ఫిక్స్ చేసుకోవడానికి స్టాండ్స్ ఉంటాయి కదా! యాక్చువల్లీ నేను ప్రీవియస్‌గా కొనిన దానికి ఒక్కటే ఇచ్చారండి. ఇవైతే 3 ఇచ్చారు. అంటే మనం స్ట్రెయిట్‌గా కానీ లేదంటే అడ్డంగా గాని తీసుకోవడానికి ప్రతి ఒక్కటి కంఫర్ట్‌గా. అండ్ సెకండ్ వచ్చేసరికండి స్టాండ్. అండ్ మనకి ట్రైపాడ్ ఫిట్ చేసుకునే స్టాండ్ అండి. ఈ స్టాండ్ కూడా చాలా బావుంది. అండ్ వెయిట్ కూడా చాలా బావుంది. ఎందుకంటే నేను ముందుగానే ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ఆ షాప్ దగ్గర ఓపెన్ చేసి నాకు నచ్చి నేను తీసుకున్నానండి. సో, దానికి సంబంధించిన వెయిట్ కానీ, దాని క్వాలిటీ కానీ ఓవరాల్ నేను ముందే చూసాను. బట్ నేను చూస్తే ఎలా అండి, మీకు కూడా చూపిచ్చి దాని రివ్యూ ఇచ్చి, మీరు కొంతమంది పర్చేస్ చేసుకునేలాగా పలానా షాప్ కూడా చెప్పాలంటే గనక నాకు కంపల్సరీ మెసేజ్ చేయండి. నేను షాప్ గురించి డీటెయిల్స్ కూడా పెడతాను. అండ్ దాన్ని ఫిట్ చేసుకోవడానికి కూడా పెద్ద ప్రొసీజర్ కూడా అవసరం లేదండి. సింపుల్‌లోనే అయిపోయింది. నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ చేయకపోవడానికి గల కారణం కూడా ఏంటంటే, నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ చేస్తే దానికి సంబంధించి ప్రతి ఒక్కటి అంటే మనం ఆన్‌లైన్‌లో చూపించేవి జస్ట్ చూపిస్తారు. అవి ఫిట్టింగ్ అనేది చాలా తక్కువ. వీడియోస్ పెడతారు గానీ అవి మనకు అర్థం కావు. నేను డైరెక్ట్ షాప్ దగ్గరికెళ్ళడం వల్ల ఏంటంటే, వాళ్ళు ఫిట్టింగ్ ఎలాగో చెప్పారు. దాని లైటింగ్ ఫోకస్ ఎలాగో చెప్పారు. అంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి, కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే ఎలా చేంజ్ చేయాలి అని కూడా ఇచ్చారు. దీనికి నా దగ్గరున్న ప్రీవియస్ దానికి చాలా వేరియంట్ ఉందండి. అది ఏంటి అనేది మీకు తర్వాత చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే దీన్ని ఫిట్ చేయడానికి దానికొక స్క్రూ ఇచ్చారు. నాకు ఫస్ట్ అర్థం కాలేదు. అతను చూపించాడు గానీ నేను మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత మర్చిపోయాను. అందుకని ఫస్ట్ ఆ స్టాండ్‌కి సంబంధించి ఫిట్టింగ్‌కి ఒక చిన్న అంటే మనకి ఒక స్క్రూ టైప్ ఇచ్చాడు. దాన్ని ఫిట్ చేసుకోవాలి. అండ్ మనకి సెకండ్ థింగ్ ఉంది కదండీ! ఆ ఫిట్ చేసుకున్న దాని కింద కాకుండా దాని పైనుంది కదా! ఇంకొక స్క్రూ టైపు. ఆ స్క్రూ వచ్చేసరికి జస్ట్ మనం అంటే అటు గాని, ఇటు గాని డైరెక్షన్స్ చేసుకోవడానికి ఉంటుంది కదా! సో, ఆ డైరెక్షన్‌కి సంబంధించి ఆ గ్రిప్ అండి. సో, దాన్ని లూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మనం కెమెరా మామూలుగా ఇలాగ ఫ్రంట్‌కి కానీ, లేదా బ్యాక్ కానీ కొంచెం డౌన్ చేసుకొని మనం వీడియోస్ కూడా తీసుకోవచ్చు. బెనిఫిట్స్ అయితే చాలా అనిపించినియి నాకు. నేను ఇంతకుముందు ఏంటంటే ట్రైపాడ్ అంటే జస్ట్ ఒక స్టాండ్‌కి ఒక మొబైల్ ఫిక్స్ చేసుకొని వీడియోస్ చేసుకోవడమే. అంతే. ఒక లైటింగొచ్చిద్ది. అంతవరకే తెలుసు. ఎందుకంటే నేను ఫస్ట్ కొనిన దానికి నాకు అలాగే ఇచ్చారు కాబట్టి ఆప్షను. దీనికొచ్చేసరికి వెయిట్‌కి వెయిటు ఉంది. నాకు చాలా నచ్చింది. అండ్ చాలా పెద్దగా అనిపించింది నాకైతే. అంటే మనకి ఒక కెమెరా వాళ్ళు యూజ్ చేసేలాగైతే నాకనిపించింది. దీనికిచ్చారు కదా వైరు. సో, ఆ వైరొచ్చేసరికి బ్యాక్ ఒక ఆప్షన్ ఇచ్చారు. దానికి ఫిట్ చేసుకొని ఇంక ప్లగ్ అయితే పెట్టేసుకున్నాను. ప్లగ్ పెట్టుకున్నా కూడా అంటే నాకు మినిమమ్ టు మినిమమ్ ఏ కలర్స్ ఒస్తాయి ఏంటి అనేది వాళ్ళు చూపిచ్చారు. బట్ మనకి ఇంటికొచ్చిన తర్వాత కూడా కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా! అవి వస్తయ్యా? రావా? అని. అండ్ నాకు మొబైల్ స్టాండ్‌కి 3 ఇచ్చారు కదా! బట్ నాకు 2 అయితే కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఎందుకంటే మొబైల్స్ వచ్చేసరికి నేను అయితే ఒకటి అడ్డంగా పెట్టుకుంటాను. లేదు అంటే ఇంకొకటి నిలువుగా పెట్టుకుంటాను. 3 మొబైల్స్ ఏంటంటే ఇంక నిలువుగా పెట్టుకుంటేనే మనకి వర్త్ అవుతుంది. అడ్డంగా పెడితే ఇంక సరిపోదు. బట్ ఎనీవేస్ నాకైతే ఆ 2 బావున్నాయి. బట్ నేనైతే ప్రెజెంట్ యూజ్ చేసేది కూడా ఒక్క మొబైలే అండి. తర్వాతైనా ఇంకో మొబైల్ గురించి చూసుకుందామని చూస్తున్నా. ఎందుకంటే మనకి ఒకేసారి అడ్డం, నిలువు అయిపోతే అంటే మనకి వీడియోస్ కూడా ఒకేసారి షార్ట్ కానీ, ఫుల్ వీడియోలు కానీ ఒకేసారి కంప్లీట్ అయిపోతే ఒక రిలాక్స్. నేనిప్పుడు ఈ వీడియో కూడా ఫుల్ ఒకసారి తీసుకున్నాను, షార్ట్ ఒకసారి తీసుకున్నాను. నాకు డబుల్ ప్రొసీజర్ అయితే అయింది. అండ్ దీనికొచ్చేసరికి ఒక రిమోట్ కూడా ఇచ్చారు. దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయండి. దానిలో ఫీచర్స్ కూడా మీకిప్పుడు చూపిచ్చేస్తాను చూడండి. లైటింగ్ ఫోకస్ బ్రైట్నింగ్ కానీ, లేదంటే దానిలో ఉన్న సెక్షన్స్ కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షన్ అండి. ఒకటేమో
లైటింగ్ వచ్చేసరికి ఫుల్‌గా వస్తుంది. ఒకటేమో కలర్ డిఫరెన్స్ వస్తున్నాయి. అలా 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఈ లైటింగ్ ఫోకస్‌లో మనకి బ్లర్ ఉంటుంది గదా! అంటే ఆఫ్ ఆన్ అలా అవుతుంది చూసారా? అలా కూడా ఇచ్చారు ఆప్షను. అండ్ స్లోగా తిక్కొచ్చి తర్వాత స్లోగా ఆఫ్ అయ్యి అలా కూడా ఇచ్చారు. అండ్ థర్డ్ వచ్చేసరికి ఏంటంటే అండి జస్ట్ ఆఫ్ అయిపోయి ఒక 2 సెకండ్స్‌కి మళ్ళీ వెంటనే ఆను అలాగా. కానీ ఒక రిమోట్ ద్వారా అయితే నేను యూజ్ చేయడం అయితే ఇదే ఫస్టు. ప్రతిదానికి వైర్‌లోనే మనకు కనెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ఇంతకుముందు రీల్ స్టాండ్ అలాగే ఉండేది. ఇప్పుడైతే రిమోట్ కంట్రోల్ కానీ, చిన్న చిన్న అంటే క్యారీ చేయడానికి పాసిబుల్‌గా ఉండేలాగా ఆ వైర్‌కున్న కనెక్షన్ అంటే ఏది కొంచెం ప్రాబ్లమ్ అవ్వకుండా ఇలా సెపరేట్ రిమోట్ ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. మనకు నచ్చినయి నచ్చినట్టు చక్కగా బ్యాటరీస్ ఏసుకొని యూజ్ చేసుకోవచ్చు ఎక్కడున్నా సరే. నాకైతే ఈ స్టాండ్ చాలా నచ్చింది. అండ్ ఫోటోస్‌కి కానీ, వీడియోస్ గానీ చాలా క్లారిటీగా గూడా అనిపించింది. చూసేసేయండి మీరు కూడా. ఎంత క్లారిటీగా ఉంది. ఒక్కొక్క సెక్షన్‌కి ఒక్కొక్కలాగా చాలా నీట్‌గా ఉంది కదా! నాకైతే ఈ స్టాండ్ చాలా నచ్చిందండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. అంటే అసలు ఈ సడెన్‌గా ఈ స్టాండ్ అసలు ఎందుకు తీసుకున్నాననేది మీకు తెలీదు కదా! ఏం లేదండి. ప్రతి వీడియోకి ఎవరి సపోర్ట్ లేకుండా చాలా వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వీడియోస్ తీసుకోవడానికి. సరే ఫుల్ లైటింగ్ ఫోకస్ ఉంటే కొంచెం అంటే మా ఇంట్లో వచ్చేసరికి కొంచెం ఏమంటారు సన్‌సెట్ పడతం చాలా తక్కువ. దానివల్ల వచ్చేసరికి స్టాండ్ వల్ల కొంచెం యూజ్ ఉంటుందని తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.